హాయ్, నా పేరు డాక్టర్ వై నాగసుదర్శన్ రెడ్డి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇన్ ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ సెంటర్ ఇన్ నంద్యాల. ఇప్పుడు మనము ఆంకాలజీ సర్జరీలో సర్జికల్ ప్లానింగ్ గురించి చేద్దాం. ఒక క్యాన్సర్ పేషెంట్ సర్జరీకి వెళ్తుంటే మనము ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది వింటాం. దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది గురించి కూడా తెలుసుకుందాం. సర్జికల్ ప్లానింగ్ గురించి వస్తే పేషెంట్ ఒక కంప్లీట్ మెడికల్ హిస్టరీ అనేది తీసుకుంటాం. అదే పేషెంట్ కి డయాబెటీస్ ఉందా, లేదా బీపీ ఉందా, లేదా వేరే ఏదైనా డిసీజెస్ ఉన్నాయా, క్రానిక్ గా ఉండేటివి, వాటి గురించి డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం. అలాగే పేషెంట్ ఒక అసెస్మెంట్ చేసుకుంటాం. పేషెంట్ ఒక హెల్త్ కండిషన్ అంటే వెయిట్ ఎంత ఉన్నాడు, హైట్ ఎంత ఉన్నాడు, పేషెంట్ మజిల్ ఎలా ఉంది, పేషెంట్ నార్మల్ గానే హెల్తీగా ఉన్నాడా, లేదా ఆల్రెడీ పేషెంట్ హెల్త్ స్టేటస్ అనేది బ్యాడ్ గా ఉందా, దీని కంప్లీట్ హిస్టరీ అండ్ డీటెయిల్స్ మానిటరింగ్ చేసుకుంటాం. దాని తర్వాత కంప్లీట్ గా మనము ఇమేజింగ్ చేసుకుంటాం. ఇమేజింగ్ అంటే మన సిటీ స్కాన్ గానీ లేదా ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఏవైతే మనం తీస్తామో దాన్ని ఎక్స్పర్ట్స్ తోటి ఒకసారి డిస్కస్ చేసుకుంటాము. అంటే ట్యూమర్ లోకలైజేషన్ గురించి రేడియాలజిస్ట్ తో కానీ వాళ్ళతో నీట్ గా డిస్కస్ చేసుకుని కంప్లీట్ ట్యూమర్ లోకలైజేషన్ చేసుకుంటాము సర్జరీ కంటే ముందే. అలాగే మీకు ఇప్పుడు బీపీ, షుగర్ లేదా కార్డియాక్ ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక ఆ స్పెషలిస్ట్ తో మాట్లాడేసి వాళ్ళ కన్సల్టేషన్ తీసుకొని సర్జరీకి ఏదైనా రిస్క్ ఉందా లేదా అని ముందే తెలుసుకొని దాని ప్రకారం మనం దానికి అవసరమైనవి ఏమన్నా ఆపరేషన్ థియేటర్ లో దానికి అవసరమైన ఇంజెక్షన్స్ కానీ అవన్నీ రెడీగా పెట్టుకుంటాం. అలాగే ముందే మన హెమోగ్లోబిన్ స్టేటస్ కానీ ఇలాంటివి తెలుసుకుంటే కనుక మనము ఆపరేషన్ థియేటర్ లో ఎంత బ్లడ్ లాస్ ఉంటుంది అని ముందే ఎక్స్పెక్ట్ చేసుకుని ఆపరేషన్ కి అవసరమైన బ్లడ్ రెడీగా పెట్టుకోవడం గానీ, అలాగే ఏదైనా ఇంజెక్షన్స్ అవసరం పడితే లేదా ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ అంటే కొన్ని సర్జరీస్ కి కొన్ని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం పడతాయి, అలాంటి వాటి ముందే రెడీ చేసి పెట్టుకుంటాం. అలాగే కొన్నిసార్లు ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్స్, సిటీ స్కాన్స్ లో మనము 3D మోడలింగ్ చేస్తాం. కంప్యూటర్ తో రీకన్స్ట్రక్షన్ చేసి ట్యూమర్ ఏ సైట్ లో ఉందో లోకలైజ్ చేసుకుని ప్రిసైజ్ గా ఆ సైట్ లోకే ఓపెన్ చేసుకుని అక్కడే సర్జరీ చేసి రిమైనింగ్ వాటికి డ్యామేజ్ జరగకుండా చూసుకోవడానికి వీలు ఉంటుంది. తర్వాత ఆపరేషన్ థియేటర్ లో బ్లడ్ లాస్ ఇట్లాంటి వాటిని మనం మినిమైజ్ చేసుకోవచ్చు. అందుకే సర్జరీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ కంటే ముందే. దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ క్రింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.